గ్రంథం బైబిల్లో నుండి पवित्र शास्त्र बाइबल में से ప్రభును ఆరాధించటకు ముందుగా प्रभु को आराधना करने के पहले రూతు గ్రంథం 2వ అధ్యాయం ऋतु के पुस्तक दूसरा अध्याय 12వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. 12 वचन को सब लोग मिलकर पढ़ेंगे. రూతు గ్రంథం 2వ అధ్యాయం ऋतु के पुस्तक दूसरा अध्याय 12వ వచనం. 12 वचन. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. తర్వాత बाद में కీర్తన గ్రంథం 91వ అధ్యాయం भजन संहिता 91 अध्याय 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. चौथा वचन सब लोग मिलकर पढ़ेंगे. సామ్స్ 91 వర్స్ 4 भजन संहिता 91 अध्याय 4వ వచనం. चौथा वचन. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెం డాల్నై ఉన్నది. చదవబడిన వాక్యమును దేవుడు మన కొరకై దీవించును గాక. पढ़े वचन परमेश्वर हमारे लिए आशीष करे. యెహోవా రెక్కల క్రింద ఉండునట్లు నీవు వచ్చితివి. यहोवा के पंख के नीचे तू आने का आया. ఇక్కడ రూతు ఒక మోయాబు స్త్రీ అయినప్పటికీ रूत ने एक मोयाब स्त्री है फिर भी యెహోవా రెక్కల కిందకి వచ్చింది. यहोवा का पंखों के नीचे आया है. తాను తన వారి అందరిని కూడా వదిలిపెట్టింది. और वो अपने सारे लोगों को छोड़ दिया, తన వారిని మర్చిపోయింది. अपने लोगों को भूल गई తన అత్తగారిని వెంబడిస్తా వచ్చింది. और उनके सास के पीछे रह गई. ఎందుకంటే తన అత్తతో నీ దేవుడే నా దేవుడు అని ప్రమాణం కూడా చేసింది. क्योंकि उनके सास से कहा कि तेरे परमेश्वर ही मेरा परमेश्वर करके प्रतिज्ञा किया, నీ జనులే నా జనులు, तुम्हारे ही जन ही मेरे ही जन है. కనుక నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు तुम्हारा परमेश्वर मेरा परमेश्वर है जब कहा तब ఆ దేవుని రెక్కల క్రింద నాకు భద్రత ఉన్నది అన్న సంగతిని తాను గ్రహించింది. वो परमेश्वर के पंखों के नीचे मुझे सुरक्षा है करके उसने समझ ली. కనుక ఈ ఉదయకాల సమయమున దేవుని రెక్కల క్రిందికి రావడం అనేది ఎంతో గొప్ప విషయం. ये सवेरे के समय में परमेश्वर की पंखों के नीचे आना बहुत बड़ा विषय है. ఏదో తన రెక్కల కిందికి కేవలం కాసేపు వచ్చి పోదామని రాలేదు. हाँ, उनके पंखों के नीचे थोड़ी देर रह के चले जाएंगे करके नहीं आई, ఆమె రెక్కల క్రింద ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చింది. और उनके पंखों के नीचे सदा हमेशा रहने के लिए आई. రెక్కల క్రింద ఏముందని తాను వచ్చింది. और पंखों के नीचे क्या है करके आई. చూస్తున్నాం ఇక్కడ మొదటి భాగంలో पहला भाग में हम देखते हैं कि యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి. और यहोवा के पंखों के नीचे सुरक्षित से रहने के लिए आई है. కాబట్టి ఇక్కడ రూతు సురక్షితముగా ఉండడానికి వచ్చింది. रूत ने सुरक्षित से रहने के लिए आई है. గమనించింది దేవుని యొక్క రెక్కల కింద సురక్షితమైన భద్రత ఉంది, परमेश्वर के पंखों के नीचे सुरक्षा भद्रता है करके శ్రేష్టమైన కాపుదల ఉంది, और वहाँ पे अच्छा चरवा है उसको, తనకు ఆశ్రయం ఉంది, और उनके लिए शरणागत है. తన రెక్కల కింద నీడ ఉంది. उनके पंखों के नीचे छाया है. ఒకవేళ మోయాబు పోతే మోయాబులో నీడ లేదు. अगर यदि मोयाब में गए तो मोयाब में छाया नहीं है, ఎవరు తనను పలకరించేవారు లేరు, और उससे कोई बातचीत करने वाला कोई नहीं, ఆదరించేవారు ధైర్యపరిచేవారు లేరు, आदरण करने वाला हिम्मत देने वाला कोई नहीं है, ఇంకా ఏమైనా చూస్తే తనను ఎగతాళి చేసేవారు ఉన్నారు. और उन्हें मजाक उड़ाने वाले लोग నీ हैं. ముఖం చూడకూడదు, तेरे मुंह नहीं देखना ఎందుకంటే నువ్వు విధురాలవు, क्योंकि तू विधवा है. నీ యవ్వన ప్రాయంలో నీ భర్త చచ్చిపోయాడు. तेरे जवानपन में तेरे पति मर गई. ఏం పాపం చేసిందో, कौन सा पाप किया है कि ఏ పాపం చేసిందో అందుకే భర్త చనిపోయాడు और कौन सा पाप किया कि इसलिए पति में गुजर गया. అనే మాటలు అక్కడ వినబడతాయన్న సంగతి ఆమె గ్రహించి అక్కడికి వెళ్ళలేదు. और ये विषय वहाँ पर चलेगा करके वो विषय मानकर वो वहाँ पे नहीं गई. ఆమె తన భర్త పోయినప్పటికీ తన అత్తను వెంబడించింది. उनका पति चले गए फिर भी उनके सास के साथ रहने के लिए निश्चित किया. కనుక రూతులో ఒక గొప్ప
విషయాన్ని మనం చూస్తే रूत में एक बड़ा विषय हम देखते हैं తనకు తన వారు ఎవరు లేకపోయినప్పటికీ, और उनका अपना कोई है नहीं फिर भी, తనను కట్టుకున్న వారు లేకపోయినప్పటికీ, और उन्हें बांधने वाला भी कोई नहीं फिर भी, తనను వివాహం ఆడిన భర్త లేకపోయినప్పటికీ, उन्हें शादी किया पति नहीं है फिर भी, తాను అత్తతో కాపురం చేయడానికి లేక అత్తతో నివాసం చేయడానికి ఇష్టపడింది. सास के साथ में निवास करने के लिए उसने पसंद की, అత్తతో ఉండడము, सास के साथ रहना। ఆ అత్తను నీ దేవుడే నా దేవుడు అని ప్రమాణం చేయడము. वो सास से कहा कि तुम्हारे परमेश्वर मेरा परमेश्वर करके प्रतिज्ञा किया। ఇప్పుడు ఆ యెహోవా రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండడానికి రావడం చూస్తున్నా. यहोवा पंखों के नीचे भद्र सुरक्षा रीत से आने की, కనుక తాను గ్రహించింది లోకంలో నాకు సురక్షిత భద్రత లేదు, उसने समझ ली और दुनिया में सुरक्षा कहीं नहीं है। నా తల్లిగారింట్లో లేదు, घर माँ पिता घर में నా नहीं, దేశస్థుల దగ్గర లేదు, मेरे देशवासियों के నా पास, కులస్తుల దగ్గర లేదు, मेरे कुल धर्म लोगों के पास नहीं, ఎవరి దగ్గర లేదు, కానీ जिनके पास नहीं है, लेकिन నా యొక్క దేవుని దగ్గర నాకు భద్రత ఉంది. मेरा परमेश्वर के पास मुझे सुरक्षा है। నా దేవుని రెక్కల కింద నేను భద్రంగా ఉండగలను. मेरा परमेश्वर का और पंखों के नीचे मैं सुरक्षित से रह सकता కనుక हूँ। యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా తాను ఆ రెక్కల కిందకి వచ్చింది. और यहोवा का पंखों के नीचे सुरक्षित से रहने के लिए वो आई। కనుక మొదటి భాగంలో చూస్తే पहला भाग हम देखते हैं, యెహోవా రెక్కల క్రిందనే మనకు భద్రత ఉంది. यहोवा के पंखों के नीचे ही हमें सुरक्षा है। యెహోవా రెక్కల నుండి దూరం పోయినామనుకో మనకు భద్రత లేదు यहोवा के पंखों के से दूर गया हमें सुरक्षा नहीं है। కదా. కోడి పిల్లలు కూడా ఆ కోడి తల్లి రెక్కల కింద ఎప్పుడు దాకుంటాయో అప్పటి వరకు ఎంతో భద్రంగా ఉంటాయి. मुर्गी के बच्चे भी और अपने माँ के पंखों के नीचे जब तक रहता तब तक सुरक्षा रहता है। ఎప్పుడైతే ఆ రెక్కల నుండి బయటికి వెళ్ళిపోతాయో जब वो पंखों के नीचे से बाहर चले जाता ఏమైపోద్దండి, क्या हो जाता, ఇష్టానుసారంగా పోతా ఉంటాయి. इच्छे के अनुसार जाते रहते పిల్లి పట్టుకుంటది, और बिल्ली पकड़ता है, కుక్క పట్టుకుంటది, कुत्ता पकड़ लेती, లేక పైనుంచి గద్ద పక్షి వచ్చి ఎగురుకొని తీసుకొని పోద్ది. जो ऊपर से पक्षी आके उठा के ले जाती है, కొన్నిసార్లు కొన్ని పిల్లలు కాకులు కూడా ఎత్తుకొని और పోతాయి. कुछ बार कौवा भी छोटे बच्चों को उठा के ले जाता। ఎందుకండి क्यों? తల్లి యొక్క కాపుదల లేదు. माँ का सुरक्षा नहीं है। ఏ ఏ పిల్లలైతే తల్లి యొక్క రెక్కల కింద ఉంటారో వారు ఎంతో భద్రంగా ఉంటారు. जो बच्चे लोग और अपने पंखों के नीचे रहता वो लोग सुरक्षित से रह सकते। అందుకు రూతు గ్రహించింది, रूत ने ग्रहण किया, నేను మోయాబులో ఉంటే నాకు భద్రత లేదు, और मैं मोयाब देश में रहे तो मुझे भद्रता नहीं है। లేక నేను లోకంలో నా ఇంటి వారి దగ్గర ఉంటే నాకు భద్రత లేదు, दुनिया में मेरा घर के लोगों के पास रहे तो मुझे सुरक्षा नहीं है। నేను దేవుని యొద్ద దేవుని రెక్కల క్రిందనే భద్రంగా ఉండగలను. मैं परमेश्वर के पंखों के नीचे सुरक्षा से रह सकता हूँ। ఏ వ్యక్తి అయితే దేవుని రెక్కల కింద యెహోవా రెక్కల కింద భద్రంగా ఉండగలనని గ్రహిస్తాడో जो व्यक्ति और यहोवा परमेश्वर के पंखों के नीचे सुरक्षित से रहता करके समझ लेता है, ఆ వ్యక్తి ఆ రెక్కల నుండి దూరం వెళ్ళిపోలేడు. वो व्यक्ति वो पंखों के नीचे पंखों से दूर नहीं जाएगा। ఇర్మియా గ్రంథం इर्मिया पुस्तक 33వ అధ్యాయం इर्मिया 33 16వ వచనం. 16 33:16 బుక్ ఆఫ్ జెర్మియా. इर्मिया पुस्तक 33 अध्याय 16 वचन। ఆ దినములలో యూదావారు రక్షింపడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. చాలండి. उन दिनों में यहूदा बचा रहेगा और यरूशलेम निडर बसा रहेगा। యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారట. यरूशलेम के वासी लोग सुरक्षा से रह सकता है। ఎక్కడ? यहाँ पर యెహోవా రెక్కల క్రింద. यहोवा का पंखों के नीचे ఎవరు ఆయన రెక్కల కిందకి వస్తారో వారు సురక్షితంగా ఉంటారు. जो कोई उनके पंखों के नीचे आएगा वो सुरक्षित से रहेगा। యెరూషలేములో ఉన్న బిడ్డలను ఆయన రెక్కల కింద సురక్షితంగా కాపాడుతున్నాడు. यरूशलेम में रहने वाले सारे लोगों को अपने पंखों के नीचे सुरक्षित से रखता है। దేవుని ప్రజలను తన రెక్కల కింద దాచిపెడుతున్నాడు. परमेश्वर अपने प्रजों को अपने पंखों के नीचे सुरक्षित से रखा है ఎండ దెబ్బ తగలకుండా, और धूप के पेन न लगते हुए, గాలివాన కొట్టుకొని పోకుండా, हवा तूफान से ना बहते हुए जाते हुए, శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా భయపడకుండా బెదరకుండా, जो संकट तकलीफ मुसीबत आए तो ना डरते हुए, ఎందుకు ఆయన రెక్కల కింద ఉంచాడు? क्यों उनके पंखों के नीचे నా रखा। బిడ్డలు నా రెక్కల కింద భద్రంగా ఉండాలి. मेरे प्रजा लोग मेरे पंखों के नीचे सुरक्षित से रहना। ఎవరైతే ఆ భద్రతను మర్చిపోయి రెక్కలు దాటుకొని వెళ్ళిపోతున్నారో వారు భద్రతను కోల్పోతున్నారు.
ఉన్నారు जो सुरक्षा भूलकर जो पंखों के नीचे दूर चले जाता है और वे तकलीफ में गिर जाता ఆ ఈ ఉదయకాల సమయంలో భద్రతను కోల్పోయిన వారు దేవుని ఆరాధించలేరు है। ये समय के समय में भद्रता खो गया है, वो लोग परमेश्वर की आराधना नहीं कर सकता। ఎంతో మంది దేవుని సన్నిధికి వచ్చారు बहुत लोग परमेश्वर समुख में आया, ఎంతో మంది రెక్కల కింద ఉన్నారు बहुत लोग परमेश्वर पंखों के नीचे है। కాసేపు కాగానే రెక్కల క్రింది నుండి మెల్లమెల్లగా జారుకొని వెళ్ళిపోయారు यहोवा पंखों के नीचे धीरे धीरे दूर चले गया। అలాంటి వారు ఎంతో నష్టాలు పొందుతా వచ్చారు ऐसे लोग बहुत नुकसान पाया, అలాంటి వారు ప్రభువును ఆరాధించలేరు ऐसे लोग परमेश्वर की आराधना नहीं कर सकता। ఎవరైతే శాశ్వత కాలం నుండి ఆ రెక్కల కిందనే ఉంటూ ఆ రెక్కల కింద భద్రత పొందుతున్నారో, ఓ దేవా నీ రెక్కల కింద నాకు ఆశ్రయం ఉంది, నీడ ఉంది, భద్రత ఉంది, అది నిజమైన ఆరాధన। जो सदा काल से और यहोवा परमेश्वर के पंखों के नीचे रहता है और उससे सुरक्षा है, हमेशा के लिए अच्छा है। ఆయన రెక్కల కిందనే మనకు ఆధారం उनके पंखों के नीचे ही हमको आधार है। కనుక మొట్టమొదటి ఆరాధన విషయం ఏంటంటే पहला आराधना का विषय ये है, దేవా నీ రెక్కల క్రింద మమ్మల్ని సురక్షితంగా కాపాడుచున్నావు, हे परमेश्वर आपके पंखों के नीचे हमें सुरक्षा से रखा है, అందుకై వందనాలు। इसलिए आपको धन्यवाद। రెండో మాట दूसरा बात, కీర్తనలు 51 भजन संहिता 51 अध्याय, 51 भजन संहिता 51 7వ వచనం, 7 वचन। బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 51 వర్స్ 7, भजन संहिता 51 अध्याय 7 वचन। నేను పవిత్రుడనగునట్లు ఇస్సోఫుతో నా పాపమును పరిహరించుము, ఇమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, అంటే తెల్లగా ఉండునట్లు కడుగుము। मुझे श्वेत का मुताबिक मुझे धो डालो। తెల్లగా ఉండాలి। सफेद रहना। ఎప్పుడండి తెల్లగా ఉండేది? कब सफेद रहता है? యెహోవా రెక్కల క్రింద ఉన్న వ్యక్తి తెల్లగా ఉండగలుగుతాడు। यहोवा पंखों के नीचे जो रहता है वही व्यक्ति सफेद रहता है। ఎట్లా? कैसा? ఆ రెక్కల కింద ఒక బిడ్డ ఉంటే वो पंखों के नीचे एक लड़की रहे तो దుమ్ము పడదు, और तो कचरा नहीं गिरेगा, వాన వచ్చినా తడవదు, और पानी आए तो भी नहीं गीले, ఎండ వచ్చినా ఎండదు, धूप आए तो भी नहीं सूखेगी। ఎంత కష్టం వచ్చినా కూడా రెక్కల కింద బిడ్డ భద్రంగా ఉంటది। कितने तकलीफ है तो भी वो छोटे बच्चे पंखों के नीचे सुरक्षित से रहता है। దాన్ని ఆ పక్షి ఆ కోడి తన పిల్లల్ని కాపాడుతున్నప్పుడు ఎట్లా భద్రంగా ఉందో, जैसे मुर्गी वो जो पक्षी से जैसे बचा के रखता है, అది మానవులుగా దేవుని బిడ్డలుగా మనం అన్వయించుకుంటే जो मानव लोग हम लोग परमेश्वर के पंखों के नीचे रहे तो ప్రభు యొక్క రెక్కల కింద ఉండడం ద్వారా प्रभु के पंखों के नीचे रहने के द्वारा ఏ పాపము కూడా మనల్ని ముట్టడానికి అంటడానికి వీల్లేదు। कोई पाप भी हमें छूने के लिए लगने के लिए कोई लायक नहीं रहेगा, పాపపు యొక్క డాగుల నుండి మనం భద్రంగా ఉండగలుగుతాం। और उनके छुपा से जो हमें सुरक्षित से रह सकता है। ఉదాహరణకు दृष्टांत में మనము రకరకాల వెహికల్స్ లో 4 వీలర్స్ లో ప్రయాణం చేస్తా ఉంటాం। हम 4 व्हीलर्स में बहुत मुताबिक हम यात्रा करते हैं 4 వీలర్ రోడ్డు భద్రంగా ఉంటాడు, और 4 व्हीलर का गाड़ी वाला बहुत सुरक्षा रहता है। నీళ్ళల్లో బురదలో పోయేటప్పుడు కూడా जब वो पानी में चिकड़ में जब यात्रा करता फिर भी ఏం చింత ఉండదు, कोई चिंता नहीं, బురద నా మీద పడుద్ది, हाँ चिकन मेरे ऊपर गिरेगा, భయం లేకుండా ప్రయాణం చేస్తాడు। और न डरते हुए यात्रा करता है। అదే 2 వీలర్ రోడ్డు కానీ సైకిల్ రోడ్డు కానీ నడుచు కానీ अगर वही 2 व्हीलर वाला साइकिल वाला पैदल चले वाला भी బురదలో పోయేటప్పుడు ఏముంటదండి భయం, और चिकन में जाते समय क्या डर रहता ఏ బండి పోయినా దాని చిల్లి మన మీద పడుతుంది ఏమో। और कोई भी गाड़ी गए तो उससे उठकर और चिकन हमारे ऊपर गिर जाएगा, నడిచిపోతేనేమో और पैदल गए तो ఎక్కడ జారి బురదలో పడతామో कहाँ पे हम फिसल कर और चिकन में गिर जाएगा, భయం ఉంది। डर रहता है। అదే 4 బండ్లో లేక బస్సులో ఉన్నామంటే భయం లేదు। कोई 4 व्हीलर का बस गाड़ी में बस में रहे तो कोई डर नहीं। మన దగ్గర ప్రయాణం చేస్తున్నాం మేము और परसों हम एक यात्रा कर रहा था 2 వీలర్ మీద, 2 व्हीलर का మా ముందు 4 వీలర్ పోయిండు, हमारा सामने 4 व्हीलर वाला गया, నీళ్ళలో స్పీడ్ గా పోయిండు, और पानी में बहुत जोर से चले गए वो, ఆ నీళ్లు జిల్లి నా మీద పడ్డాయి, और वो पानी उड़ के मेरे ऊपर गिर गया। మంచిగా ఆయన తెల్ల బట్టలు వేసుకోలేరు। अच्छा हुआ उस दिन सफेद कपड़ा नहीं था, ఒకవేళ తెల్ల బట్టలు ఉంటే మళ్ళీ నేను ఏడికి పోవాలనో ఆడికి మానేసి మళ్ళీ వాపస్ వచ్చే अगर सफेद कपड़ा रहता था ना मैं जहाँ जाना था वहाँ बंद होकर वापस आना पड़ता। అప్పుడు నా వెనుకున్న వాళ్ళు అంటారు, मेरे पीछे जो है वो लोग कहता है, నువ్వు కూడా బండి నడిపేటప్పుడు వాళ్ళని ఆలోచిస్తావా మరి? और आप भी गाड़ी चलाते टाइम पे कभी सोच विचार करेगा? ఆ, చిన్న బండి వాడు పక్కకు వెళ్ళకపోదాము అని మీద కూడా చిల్తుందని ఆలోచిస్తావా? और छोटे गाड़ी वाला धीरे धीरे जाएंगे उनके ऊपर चिकल गिरेगा, सोचता क्या? ఆడంతే ఈడంతే। वो भी उतना ही ये भी इतना ही। కాబట్టి మనం ఎప్పుడు ఎట్లా పోతామో అప్పుడు అదే ఆలోచన కానీ ఎదుటోని గురించి మనకు ఆలోచన ఉండదు। हमें हमेशा जैसे जाता वैसे जाता, लेकिन दूसरे के बारे में चिंता नहीं సరే रहती। నేను చెప్పే ఉద్దేశం ఒకటే, मैं बताने का उद्देश्य एक है, అదే 2 గిల్లల బండి మీద సైకిల్ మీద ఉంటే ఆ బురద మన మీద జిల్తది, अगर 2 चक्के वाला जो
गाड़ी रहे तो वो चिकलामर पर गिर जाता है। అదే పెద్ద బండి ఉంటే ఏ చుక్క కూడా పడకుండా మనం భద్రంగా ఉంటాం. अगर बड़ा गाड़ी है तो हमारे ऊपर एक भी चुकल का बूंद भी नहीं गिरता है। అట్లు దేవుని రెక్కల క్రింద మనం ఉంటే ఒక పాపపు మచ్చ కూడా మన మీదకి రాకుండా పరిశుద్ధంగా ఉంటాం. परमेश्वर के पंखों के नीचे हम रहे तो एक मच्छर पाप का बच्चा डाग भी ना रहे तो ఆ రెక్కల నుండి పక్కకు పోయినామనుకో అంత మురికే, वो पंखों के से थोड़ा बाहर गए तो सब गंदा ही गंदा, అంత పాపమే కనపడుద్ది. सब पाप ही दिखता है। లోకములో పాపం మనం అంటుకోవడానికి ప్రయత్నిస్తది, दुनिया में पाप हमें लगने के लिए कोशिश करती है, పాపము చేయడానికి ప్రేరేపిస్తది. पाप करने के लिए प्रेरेपणा करती है। కనుక ప్రభు యొక్క రెక్కల కింద ఉండడం ఏంటంటే పాపము నుండి పరిశుద్ధంగా కాపాడుకోవడం. हाँ, और प्रभु का पंखों के नीचे रहने का मतलब यह है कि पाप से हम बचना। ఇప్పుడు ఈ బిడ్డ రూతు దేవుని యొక్క రెక్కల కింద ఉండడానికి ఎందుకు తలంచిందంటే ఏ రూ- మోయాబు పోతే మళ్ళీ పాపం చేయాలా, रूत ने परमेश्वर के पंखों से रहने के लिए कैसा सोचा कि बाहर गए तो पाप लगता है, మోయాబు పోతే మళ్ళీ పాపం ఉంది, मोआब देश में गए तो पाप है, మళ్ళీ అబద్ధం ఆడాలా, फिर झूठ बोला, మళ్ళీ విగ్రహాన్ని మొక్కాలా, फिर मूर्ख की पूजा करना మళ్ళీ पड़ेगा, తల్లిదండ్రులు చెప్పినట్టు చేయాలా, माँ पिता जैसे कहे మళ్ళీ పాత ఆచారాలు ఉన్నాయి, पुराने के पद्धति है, మా పితరులు చేసే ఆచారాల అలవాట్లు మళ్ళీ నేను చేయాలా. हमारे पूर्वज लोग जो किया वही आदत फिर हम లేదు లేదు నేను పోను, नहीं, मैं नहीं నేను जाऊंगा। యెహోవా రెక్కల కింద నేను నా వస్త్రాలు ఉదుక్కునేదిగా తెల్లగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. यहोवा पंखों के नीचे मैं इसलिए रहता हूँ कि मेरे गंदगी का कपड़े धोकर श्वेत रहने के लिए मैं कोशिश करता రెండవదిగా యెహోవా రెక్కల కింద పరిశుద్ధత ఉంది. हूं। यहोवा के पंखों के नीचे पवित्रता है। ఎలాంటి పరిశుద్ధత ఇది? कैसे पवित्रता? మనుషులు ఇచ్చే ఎలాంటి పరిశుద్ధత కాదు. मनुष्य लोग देने का पवित्रता नहीं। మనుషులు తమను తాము ఎంత పరిశుద్ధపరచుకున్నా పరిశుద్ధులు కాలేరు. मनुष्य लोग अपने आप कितना भी पवित्र होता तो पवित्र नहीं बन सकता। చూడండి వాక్యములో देखिए वचन में మార్కు సువార్త 9వ అధ్యాయం मार्क रचित सुसमाचार 9 अध्याय, చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము मार्क रचित सुसमाचार 9 अध्याय 3వ వచనం, तीसरा वचन, వర్స్ 3. 9:3। గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 9 వర్స్ 3. मार्क रचित सुसमाचार 9 अध्याय तीसरा वचन, 9వ అధ్యాయం 3వ వచనం. 9 अध्याय। అంతలో ఆయన వస్త్రములు ప్రకాశిస్తున్నాయట, ఎంతో తెల్లగా ఉన్నాయి. లోకములో ఏ చాకలివాడు కూడా అంత శుభ్రంగా ఆ బట్టలను ఉదకడట. और उसका वस्त्र ऐसा चमकने लगा और यहाँ तक उज्जवल हुआ कि पृथ्वी पर कोई धोबी भी वैसा उज्जवल नहीं कर ఎంత सकता। మంచి మాట అండి. कितना अच्छा बात। వస్త్రములు ప్రకాశమానంగా తెల్లగా ఉన్నాయి. वस्त्र प्रकाशमान श्वेत सफेद है। లోకములో ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉదకడు. दुनिया में कोई भी धोबी उतना सफेद श्वेत नहीं कर అదే सकता। దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, दावीद याद करता है, హిమము కంటే తెల్లగా యూసోఫుతో నన్ను కడుగుము. इनसे ज्यादा हिसोप के साथ मुझे మన धो। పాపములన్నీ కూడా యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తంలో కడిగి హిమము కంటే తెల్లగా చేసినాడు. हमारे सारे पाप प्रभु यीशु मसीह धोकर हिमसे श्वेत बनाया। నీ పాపములు మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పినాడు. तेरे पाप मैं कभी याद नहीं करूंगा करके ఆయన कहा। రక్తంలో పరిశుద్ధపరిచినాడు. उनका लहू में पवित्रता की కనుక ఆయన రెక్కల కిందకి వచ్చిన ద్వారా ఏముందంటే పరిశుద్ధత ఉంది. पंखों के नीचे आने के द्वारा क्या है? पवित्रता है। ఒకసారి కడగబడిన వ్యక్తి మరొకసారి ఆయన పాపము చేయడానికి వీల్లేదు. एक बार धोया हुआ व्यक्ति और वो पाप करने के लिए फिर नहीं। ఆయన రెక్కల కింద ఉంటే పరిశుద్ధంగా ఉండొచ్చు. उनका पंखों के नीचे रहे तो पवित्र से रह सकता ఆయన है। రెక్కల నుండి దూరం దాటుకొని పోతే మరలా అపవిత్రులమైపోతాం. उनका पंखों से दूर चले गए तो फिर हम अपवित्रता में गिर जाएगा। అందుకే సహవాసములో నిలిచి ఉండాలి, संगति में खड़ा रहना సంఘ ప్రత్యక్షతలో నిలిచి ఉండాలి, और संघ कुलस्य की प्रत्यक्ष में వాక్య క్రమములో నిలిచి ఉండాలి. वचन का नियम में रहना। ఒకవేళ వాక్య క్రమంలో లేకపోతే, वचन का नियम में नहीं रहे तो సంఘ ప్రత్యక్షతలు లేకపోతే, कुलस्य के प्रत्यक्षता में नहीं रहे, సహవాసముతో కూడుకోకపోతే संघ के साथ हम नहीं मिले तो ఏమైపోతాం? क्या होगे? నష్టపోతాం. नुकसान पाएगा। ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకోలేము. वो पवित्र से बच नहीं सकता। పరిశుద్ధత కాపాడుకోవడానికి దినదినము ఈ చర్య చేయాలి पवित्र को बचाने के लिए हर दिन ये चर्या कर सकता। కదా. ఒక మనిషి ప్రతి దినం ఏ పని చేస్తాడో ఆ పనికి అలవాటు అయిపోతాడు. और एक मनुष्य जो हर रोज काम करता है वही काम के लिए वो आदत बन जाता है। ఓ సహోదరి एक बहन మనం ఓ మాట చెప్పింది, परसों एक बात कहा था ఆ పిల్ల ఆసక్తి చల్లారిపోయింది అన్నది. और उनकी आसक्ति भक्ति जो ठंडा हो गया। నేను అన్నాను, ఎందుకమ్మా ఎట్లా గుర్తుపట్టినావు నువ్వు అన్నాను. मैं बोला बहन आप कैसे पहचान लिया? ఏం లేదు, कुछ नहीं। తాను మందిరంలో వస్తే వాక్యం చెప్పగానే ముందు తీర్చి చదివేది, भवन में आते है तब वचन बताते तुरंत वो पढ़ती थी, మంచిగా చదివేది. अच्छा पढ़ती थी। తర్వాత ఏదైనా స్క్రిప్ట్ అంటే ఏదైనా వాక్య భాగం గుర్తు చేయడానికి ఇస్తే కూడా మంచిగా గుర్తు చేసి చెప్పేది. वचन के भाग याद करने के लिए बोले तो अच्छा याद करके बताता था। ఇప్పుడు చేస్తలేదు. अभी नहीं कर रहा है। ఎందుకో తెలుసా? क्यों मालूम?
ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఫోన్ లేకుండే, और इतने दिन उनका घर में फोन नहीं था, ఇప్పుడు ఫోన్ వచ్చింది. अभी मोबाइल आ गए उसको। బహుశా ఆ పిల్ల ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతుండొచ్చు. हो सकता है कि वो लड़की ज्यादा मोबाइल में समय बिता रहे, అందుకే వాక్యం చదువుతలేదు, वचन नहीं पढ़ रहे, వాక్యం చెప్తలేదు. वचन नहीं बता रहे। ప్రియులారా, यो ప్రభు రెక్కల క్రింద దూరం అయిపోతున్నాం. ఎందుకు? प्रभु का पंखों से दूर हो जा रहे हम, क्यों? మొబైల్ ఫోన్ వచ్చింది వాక్యం నుండి దూరం చేయడానికి, मोबाइल फोन आया इसलिए कि वचन से हमें दूर करने के लिए, సావాసం నుండి దూరం చేయడానికి, संगति से दूर करने के लिए, మందిరం నుండి దూరం చేయడానికి, अन्यजातियों से दूर करने के लिए, వాక్యం వినకుండా దూరం చేయడానికి. वचन ना सुनने के అది लिए, సాతాను యొక్క పరికరం. शैतान की ये चीज है। దేవునితో సమయం గడపకుండా, परमेश्वर से समय ना बिताते हुए, దేవునితో సావాసం చేయకుండా, परमेश्वर से संगति ना करते हुए, సాతానుడు రకరకాల పన్నాగాలు ప్రయత్నాలు మానవుల కొరకై కల్పించి పెట్టాడు. शैतान बहुत किस्म का जो काम प्रजलों के लिए बना కనుక ఈ ఉదయకాల సమయంలో सवेरे के समय ఆయన రెక్కల క్రింద ఉండకుండా అపవిత్రుడు అయిపోతున్నావా? उनके पंखों के नीचे ना रहते हुए तू अपवित्रता में बन जा रहे, లేక ఆయన రెక్కల క్రింద ఉండి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? उनके पंखों के नीचे रह के पवित्रता से बनने के लिए तू कोशिश कर रहा రూతు జీవితంలో మొదటిమొదటిగా ప్రభువా నీ రెక్కల కింద ఉంటాను, నీ రెక్కల కిందనే భద్రత ఉందని గమనించింది. रूत के जीवन में सोच लिया, हे प्रभु मैं आपके पंखों के नीचे सदा रहूंगा, ఆ, నీ రెక్కల కిందనే భద్రత ఉంది. आपके पंखों के नीचे सुरक्षा है, రెండవది, నీ రెక్కల కిందనే ఉంటాను, आपके पंखों के नीचे, ఎందుకంటే నీ రెక్కల కిందనే పరిశుద్ధంగా ఉండగలుగుతాను. आपके पंखों के नीचे मैं पवित्र से रह सकता हूँ। మూడవ మాట, तीसरा बात, యెషయా గ్రంథం यशायाह पुस्तक 30వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 30. యెషయా గ్రంథం 30వ అధ్యాయం यशायाह पुस्तक 30 अध्याय 8వ వచనం. రాబో దినంలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండినట్లు, చాలండి, సాక్షార్థముగా ఉండినట్లు. अब जाकर इससे और उसके सामने पत्थर पर खोदे और उसके लिए साक्षी बने रहे, सदा के लिए साक्षी बने रहे, మూడవదిగా సాక్షార్థముగా ఉండినట్లు. और सदा के लिए साक्षी बन के रहने के రూతు ప్రభు యొక్క రెక్కల కిందకి ఎందుకు వచ్చిందండి? लिए तू प्रभु के पंखों के नीचे क्यों आई, నేను నిత్యము సాక్షార్థంగా ఉండాలి. और हमेशा और साक्षी बन के रहे, బహు జనంబులకు నిన్ను గొప్పగా చేస్తాను, बहुत जनों में मैं तुझे बड़ा बनाऊंगा, బహు జనంబులకు నిన్ను సాక్షార్థముగా ఉంచుతాను, जन के लोगों के लिए तुम्हें साक्षी बना कर, అనేక జనులలో నువ్వు సాక్షివిగా నిలబడతావు. बहुत सारे जनों के बीच में तू गवाही बन के रहेगा। ఇప్పుడు రూతు చరిత్రలో గొప్ప సాక్ష్యం సంపాదించింది. रूत ने इतिहास में एक अच्छा बड़ा गवाही बना, మనకు తెలిసే मालूम నయోమికి ఇద్దరు కోడన్లు. नयोमी की 2 बहू है, ఇప్పుడు నయోమి భర్త అయిన ఎలిమెలెకు చనిపోయాడు, नयोमी भरता एलीमेलेक भी मर गई, ఓర్ఫా భర్త రూతు భర్త ఇద్దరు కూడా చనిపోయారు. और माँ का पति और रूत का पति दोनों भी मर అంటే ఇంటిలో ఉన్న ముగ్గురు పురుషులు కూడా చనిపోయారు. गए, यानी घर में रहने के 3 पुरुष लोग भी मर गए, ఇప్పుడు ముగ్గురు స్త్రీలు మాత్రమే మిగిలినారు. केवल 3 स्त्रियां बच गई, మొగ దిక్కు లేని కుటుంబం. और कोई उसका सहारा नहीं है। ఇప్పుడు ఈ నయోమి వృద్ధురాలు, नयोमी बुढ़ी है, ఈ ఇద్దరు కోడలు కూడా తనతో ఉన్నారు. और दोनों बहू भी उसके पास, తాను ఒక తీర్మానం చేస్తా వచ్చింది, उसने एक निश्चित कर ली, బిడలారా మీరు యవనస్తులు, ये बेटे तुम लोग जवान लोग हैं, మీరు మళ్ళా మీ స్వగృహాలకు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి. तुम लोग अपने माँ बाप का घर को चले जाओ, బహుశా మీ తల్లిదండ్రులు మరలా మీకు సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు, हो सकेगा तो तेरे माँ पिताजी तेरे दूसरा संबंध करके देखेगा, మీరు సుఖంగా ఉండొచ్చు. तुम सुकून से रह सकता है। అప్పుడు तब ఓర్ఫా और पा ఆలోచించింది, सोच विचार की, ఇదేదో బాగుంది, अरे ये तो अच्छा है, వాస్తవమే, बस सही है, ఈ ముసలమ్మతో నేనెందుకు ఉండాలి, ये बूढ़ी माँ के साथ हम क्यों रहना, వెళ్ళిపోతాను. मैं चले जाऊंगा, వెళ్ళిపోయింది. चले गई, రూతు మాత్రం ఆగింది అక్కడే. रूत वही रुक गई, అత్తమ్మా, ये सास నన్ను मुझे మా ఇంటికి పొమ్మని మాత్రం బలవంతం చేయొద్దు. मुझे अपने घर जाने के लिए जबरदस्ती नहीं करना, నీవెక్కడుంటావు నేను అక్కడుంటాను, आप जहाँ रहेंगे मैं वहाँ నీ रहूंगा, జనులే నా జనులు, आपका परमेश्वर वो परमेश्वर నీ है, దేవుడే నా దేవుడు, आपका परमेश्वर मेरा परमेश्वर, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. आप जहाँ मृत्यु पाएगा मैं भी वही मृत्यु पाऊंगा, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. इसलिए मृत्यु का तुम्हारे हमें से कोई अलग नहीं करना బహుశా हो सकता, ఈ ప్రమాణం ఈ సాక్ష్యమే ये शपथ ये गवाही తనను ఒక సాక్షిగా సిద్ధపరిచింది. एक साक्षी उसको बना के ఈ रखा। చరిత్ర ఈ చిన్న చరిత్ర ఎందుకు చెప్పానంటే, छोटा सा इतिहास क्यों बताया, అత్తమ్మ ఇద్దరిని బొమ్మన్నది, ये सास ने दोनों बहू को भी जाने के लिए कहा, ఓర్ఫాను బొమ్మన్నది, ओरपा को जाने को कहा, రూతును బొమ్మన్నది. रूत को जाने को, ఓర్ఫా పొమ్మనగానే వెళ్ళిపోయింది. और ओरपा ने जैसे जाने के लिए कहा बोल तो चले गई, బహుశా ఆ ఓర్ఫా యొక్క సాక్ష్యం అంతటితోనే ముగించిపోయింది. ओरपा का गवाही बस उतने में से बंद हो गई। బైబిల్లో మళ్ళా ఎక్కడ కూడా ఓర్ఫా అనే పేరు మనకు కనబడదు. बाइबल में ओरपा का नाम और कहीं पे भी नहीं दिखता, ఎందుకు? क्यों? సాక్ష్యం లేకుండా పోగొట్టుకొని భర్త పోయాడు కదా, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింది. बिना गवाही का मेरा पति चले गए मैं भी जाऊंगा करके चले गई, అంటే ఆ పెద్ద కొడలు భర్త కొరకే
వచ్చింది. यानी बड़े बहू और अपने पति के लिए ही आई। భర్త పోయాక पति चले गया, నాకు ఒక అత్త ఉంది, मुझे एक सास है, ఆమె వృద్ధురాలు, वो बुढ़ी है ఆమె బాగోగులు చూడాలి, और उनके ठीक तो అది నా బాధ్యత. वो मेरी ఏ जिम्मेदारी है। మాత్రం ఆలోచించలేదు. कुछ भी नहीं सोची। అత్తమ్మ వెళ్ళిపోమన్నది, ससुराल चाहे जाने నేను के लिए వెళ్ళిపోతున్నాను. चले जाओ। ఎందుకంటే వెళ్ళిపోవాలనే మనసుతో ఆమె నింపబడి ఉంది గనక పొమ్మనగానే వెళ్ళిపోయింది. जाने के लिए मन से भरा हुआ है, सास ने जाओ बोले तो तुरंत वो चले गए। రూత్ ఆగింది. रूत रुक गई। నీ దేవుడే నా దేవుడు అన్నది. तेरा परमेश्वर मेरा परमेश्वर। ఆ కారణం చే యెహోవా రెక్కల కింద ఉన్నది. अरे वो कारण के यहोवा का पंखों को नीचे है। ఇప్పుడు రూతుకి ఏమో దొరికిందండి? अब रूत को क्या मिला? సాక్షార్థముగా ఉండునట్లు నీ రెక్కల కిందికి నేను వచ్చినాను. साक्षी बन के रहने के लिए मैं आपके पंखों के नीचे आके रहूंगा। బహుశా బైబిల్ గ్రంథములో రూతు లాంటి సాక్ష్యము మరి ఒక్కరిది ఉందంటే ఆశ్చర్యమే. बाइबल के किताब में रूतु के जैसे गवाही दूसरा और किसी को है बोले तो बहुत बड़ी आश्चर्य ఒక बात है। మోయాబు స్త్రీ అయి ఉండి, मोयाब स्त्री को ఒక అన్య జనరాలై ఉండి एक अन्य जाति हो के చరిత్రను మార్చేసింది. और इतिहास को बदल తన कर కుటుంబములో తన కడుపులో యేసు ప్రభు అనే లోక ఉద్ధారకుని రక్షకుని దేవడానికి కారణమైపోయింది. अपना पेट में से उद्धार करता प्रभु यीशु मसीह को देने के लिए उसने कारण किया। ఎందుకండి? क्यों? యెహోవా రెక్కలను ఆశ్రయముగా చేసుకుంది. यहोवा पंखों के उसके शरणागत पाई, ప్రభువును సంపూర్ణంగా నమ్మింది. प्रभु को पूरा पूरा विश्वास। ప్రభు రెక్కల కింద నేను సురక్షితంగా ఉండడానికి వచ్చినాను అన్నది. प्रभु का पंखों के नीचे मैं सुरक्षित से रहने के लिए आई हूँ करके। ప్రభు రెక్కల కింద నేను పరిశుద్ధంగా ఉండడానికి వచ్చాను అన్నది. प्रभु का पंखों के नीचे मैं सुरक्षित से रहने के लिए आई हूँ। మూడోదిగా ప్రభు రెక్కల కిందనే నేను సాక్ష్యాన్ని పొందుతాను అని చెప్పి వచ్చింది. प्रभु का पंखों के नीचे मैं साक्षी बन के रहूंगा करके। లోకమంతటికి సాక్షార్థంగా ఉండడానికి దేవుడు రూతును ఏర్పాటు చేసుకున్నాడు. और दुनिया वालों को गवाही साक्षी बनने के लिए परमेश्वर ने रूतु को ఓర్ఫా యొక్క సాక్ష్యం అంతటితో ముగించింది గాని और का जीवन उतने से बचाओ बंद। రూతు యొక్క సాక్ష్యం ఎక్కడి నుండో ఎక్కడికో పోతుంది. रूतु का गवाही जहाँ से जहाँ पहुंच गई। మోయాబులోనే కాదు, मोयाब में नहीं, ఇశ్రాయేలులోనే కాదు, ఇశ్రాయేలులో లేదు, యూదా బెత్లెహేములోనే కాదు, బెత్లెహేములోనే లేదు. నేడు आज के दिन నీకు నాకు కూడా ఆమె సాక్ష్యం ఉంది. तुम्हें हमें के गवाही है। నీకు నాకే కాదు, तुम्हें రాబోయే తరతరాలకు ఆమె సాక్ష్యం నిలబడి ఉంది. आने वाला युगान युग तक उनके गवाही ప్రియ करा సోదరి సోదరుడా, ఏ భాయ్యో బహనో, అట్లా నీ సాక్ష్యం ఉన్నదా? वैसे तेरे गवाही అట్లు సాక్ష్యవంతమైన జీవితం జీవించాలంటే ఏమి చేయాలి? वैसे साक्षी के लिए जीवन बिताने के लिए क्या करना? ఎవరు యెహోవా రెక్కల కింద ఉంటారో వారికే సాక్ష్యం ఉంటది. जो कोई यहोवा के पंख को नीचे रहेगा उन्हीं को गवाही रहेगा। నీవు దేవుని రెక్కలను ఆశ్రయం చేసుకోకుండా లోకపు రెక్కల కింద ఉన్నావంటే నీకు సాక్ష్యం లేదు. परमेश्वर की पंखों के नीचे छोड़कर और दुनिया के पंखों के नीचे रहे तो तुम्हें शरण ఓర్ఫా లోకాన్ని ఆధారం చేసుకుంది. दुनिया को आधार किया। తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, माँ पिता है, ఆస్తి ఉంది, బలగం ఉంది, ఆస్తి है, పొలం ఉంది, ఇల్లు ఉంది, घर है, खेत है, నాకు అన్నీ ఉన్నాయి, मुझे सब कुछ। నాకు ఇంకో మొగుడు కూడా దొరుకుతాడు. मुझे दूसरा पति मिलेगा। పోయింది गई కానీ సాక్ష్యం ఉందా? गवाही है क्या? అన్ని దొరికిండొచ్చు, और सब कुछ मिला, సాక్ష్యం మాత్రం దొరకల. गवाही नहीं मिला। రూతుకి ఏం దొరికింది? रूत को क्या मिला? అన్నిటితో పాటు सबके साथ సాక్ష్యం కూడా దొరికింది. गवाही भी मिली। అన్నిటికంటే ప్రాముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే सबसे ज्यादा गवाही क्या है? ఆమె కుటుంబములో యేసు క్రీస్తు అనే లోక రక్షకుడు జన్మించి उनका कुटुंब परिवार में प्रभु यीशु मसीह उद्धार करता जन्म हो गया। ఎక్కడెక్కడ యేసు ప్రభు నామం ప్రకటిస్తారో, और जहाँ जहाँ नाम जो करता है, ఒకవేళ రూతు పేరు ఎత్తకున్నా रूतु का नाम नहीं उठाया फिर भी ఇండైరెక్ట్ గా రూతు దాంట్లో పాలి భాగస్తురాలే. इनडायरेक्ट उनमें रूतु सहभागी हो सकता ఎందుకంటే రూతు వంశములో నుండే ప్రభు है। వచ్చాడు. रूत के वंश में से ही प्रभु यीशु मसीह आए। రూతునే ప్రభువు కొరకు వాడుకున్నాడు. और रूतु को प्रभु के लिए उपयोग किया। కనుక సాక్ష్యవంతమైన జీవితం జీవించడానికి యెహోవా రెక్కల క్రింద ఆమె నిలిచి ఉన్నది. गवाही के रीति से बिताने के लिए यहोवा के पंखों के नीचे ही शरण। ఎవరు ఆ రెక్కల నుండి దూరం అయిపోతారో వాళ్ళకి సాక్ష్యం లేదు. यहोवा के पंखों के नीचे जो कोई दूर जाएगा उन्हें गवाही नहीं। నాలుగో మాటకు వస్తా. चौथा बात में आएंगे। ఇర్మియా గ్రంథం इर्मिया पुस्तक 20వ అధ్యాయం 20 अध्याय 4వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా इर्मिया की पुस्तक చాప్టర్ 20 20 अध्याय వర్స్ 4. चौथा वचन ఇర్మియా 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. 20 సెలవిచ్చున్నాడు, నీవే భయకారణంగా ఉంటావు, భయకారణంగా ఉంటావు. చాలు. क्योंकि यहोवा ने यो कहा है, देख मैं तुझे तेरे लिए और तेरे सब मित्रों के लिए भी भय का कारण ठहरा నిన్ను है। భయకారణంగా ఉన్నట్టు చేసినాను. हाँ, भय का कारण ठहरा है। ఎవరైతే దేవుని రెక్కల కింద ఉంటారో जो कोई परमेश्वर पंख को వారిని చూసిన లోకము భయపడుతుంది. उनको देखे तो दुनिया डरती है। ఎందుకు భయపడుతుంది? क्यों डरती है? శత్రులు భయపడతారు, और दुश्मन को डरता है। లోకం భయపడుద్ది, दुनिया में डरती है, పాపం భయపడుద్ది. पाप डरती है। ఎందుకు? क्यों? మనం ఎక్కడున్నాం? हम कहाँ रहेंगे? యెహోవా రెక్కల క్రింద ఉన్నాం. यहोवा के पंखों के नीचे। కొన్నిసార్లు कुछ बार కొన్ని జంతువులు कुछ जानवर యుద్ధం చేస్తాయి. और युद्ध करता है। కోడి పిల్లలు ఉన్నాయనుకో, जैसे मुर्गी का बच्चा है,
ఇంకో కొన్ని పొడుచురావడానికి ప్రయత్నం చేస్తాడు. और दूसरे मुर्गी को बच्चे को उसको घाटने के लिए देखती है, దానికి శక్తి లేదు. उनको शक्ति नहीं। ఇంతంతే పిల్ల అది. छोटे से ही बच्चे, పెద్ద దాని మీద కూడా ఎగురుద్ది, हाँ बड़े तक के ऊपर भी नाच, ఎగిరి పొడుస్తుంది. जंप मार के उसको काटती है। ఎందుకో తెలుసా? क्यों मालूम है? దాని వెనక తల్లి ఉంది. పీచే- తల్లి బలం చూసుకొని ఎగురుద్ది. उनके पीछे माँ है, माँ का शक्ति देखकर उड़ती है। కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లి బలం చూసుకుని ఎగురుతారు. हाँ कुछ बार माँ का ताकत देखकर पूछता ఇప్పుడు రూతు కూడా ఎవల బలం చూసుకుని ఎగురుతుందో తెలుసా? किसके बाद क्या किसके बल लेकर कूदा? దేవుని రెక్కల కింద ఉన్న నేను. मैं परमेश्वर के पंखों के नीचे- రారా ఎవడొస్తాడో, आओ कोई आता है, ఏ శత్రువు నన్ను ఏం చేస్తాడు? कोई दुश्मन मुझे क्या करेगा, ఎవడు నన్ను ఏం చేస్తాడు? कौन मुझे क्या करेगा? దేవుడే నా పక్షమున నాకు విరోధి ఎవడు? परमेश्वर मेरे पक्ष में रहने को मुझे कौन? నేను ఎక్కడున్నా తెలుసా? मैं कहाँ पर ఓ हूँ? లోకమా, ఏ దునియా, ఓ మోయాబు, ఏ మోయాబ్, ఓ అత్తమ్మ, ఏ అసాస్, ఓ బోయాజు, ఏ బోయజ్, నేను ఎక్కడున్నా? मैं कहाँ पर हूँ? యెహోవా రెక్కల క్రింద ఉన్నా. यहोवा के पंखों के नीचे हूँ मैं। రెక్కల కింద ఉన్నాను గనుకనే నువ్వు నాపై దయ చూపెడుతున్నావు. पंखों के नीचे इसलिए तू मुझ पर दया दिखाता రెక్కల కింద ఉన్నాను కాబట్టి అత్తమ్మకు నన్ను ఏమంటలేదు. है। और तेरे पंखों के नीचे इसलिए मेरा सास भी मुझे कुछ नहीं యెహోవా రెక్కల కింద లేకపోతే అత్త కూడా పలు హింసలు పెట్టేది కావచ్చు. यहोवा पंखों के नीचे रहे तो सास भी बहू को तकलीफ देती। బహుశా బోయాజు కూడా పొలంలోనికి రానిచ్చేవాడు కాదు वो కావచ్చు. वो उसको खेत में आने नहीं देता था। ఎందుకు రానిచ్చాడు? ఎవరా కారణం? ఈ బిడ్డ యెహోవా రెక్కల కింద ये ఉంది. परमेश्वर की पंखों పరిశుద్ధమైన సాక్ష్యం కలిగి ఉంది, పవిత్ర గవాహి పాకరే, సత్ప్రవర్తన కలిగి ఉంది. चाल चलन पाकर అందుకే అంటాడు బోయాజు, बोएज कहता है నీవు అత్తకు చేసినదంతా నాకు తెలిసింది, तुम सास को जितने सेवा किया सब मैं जानता నీవు हूँ। చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. तुमने जो किया सेवा के लिए तो यहोवा तुझे प्रतिफल देगा। అంత తెలుసుకున్నాడు. सब उत्पत्ता ఆమె రెక్కల కింద ఉన్న స్త్రీ బిడ్డ అని वो గమనించాడు. पंखों के नीचे है स्त्री करके समझ लिया। కనుక నాలుగోదిగా మనము ప్రభు యొక్క రెక్కల కింద ఉంటే हम प्रभु के पंखों के नीचे रहे तो శత్రువు మనల్ని ముట్టడానికి భయపడతాడు, दुश्मन हमें छूने के लिए डरता है, సాతాను మన ఎదుగు రావడానికి భయపడతాడు. शैतान हमारे पास आने के लिए అబ్బో डरता వాళ్ళ ఎదుగు పోదురా, उनके पास नहीं जाना। వాళ్ళు దేవుని బిడ్డలు, ఓ పరమేశ్వరుడు వాళ్ళ దగ్గర ప్రార్థన ఉంది, ఉనకే పాస్ ప్రార్థన, వాళ్ళ దగ్గర శక్తి ఉంది, ఉనకే పాస్ శక్తి है, వాళ్ళ దగ్గర దేవుని కార్యాలు ఉన్నాయి. उनका परमेश्वर का వాళ్ళ काम है। ఇంటికి దేవుని దాసులు వస్తారు, और उनका घर में వాళ్ళ परमेश्वर ఇంట్లో దేవుని వాక్యం ఉంది. परमेश्वर का वचन है उनका వాళ్ళు घर में। దేవుని రెక్కల క్రింద కాపాడబడుతున్న కుటుంబం. परमेश्वर पंखों के नीचे सुरक्षा रीत से बचा हुआ है। ప్రార్థన చేయకుండా ఏం చేయరు వాళ్ళు, और बिना प्रार्थना का कुछ వాక్యం లేకుండా ఏం చేయరు వాళ్ళు, बिना प्रार्थना कुछ नहीं సంఘానికి తెలపకుండా ఏం చేయరు వాళ్ళు. किसी को ना बताते వాళ్ళు कुछ नहीं యేసు करता। ప్రభు రెక్కల కింద ఉన్న బిడ్డలు. यीशु मसीह के पंखों के नीचे प्रजा है। సాతాను ఆడదానికి వస్తాడు గేట్ దాకా, शैतान गेट तक आता है, ఆ దర్వాజా కమ్మీలకు ఉన్న రక్తాన్ని చూసి పారిపోతాడు. वो दरवाजे के ऊपर जो लहू है देखकर वो भाग जाता है। గొర్రెపిల్ల రక్తము ఏ దర్వాజలకు ఉందో సంవారకుడు చూసి ఏమయ్యాడట, ఇశ్రాయేల్ కాలంలో పారిపోయాడట. मेमने के लहू जो दरवाजे के ऊपर है तभी वो देखकर भाग गया అట్లా शैतान। మన ఇంటికి కూడా వస్తాడు. हमारे घर में भी आया। ఒకవేళ దేవుని రెక్కల కింద మనం ఉన్నామంటే परमेश्वर के पंखों के नीचे है तो ఏం చేస్తాడు సాతానుడు? क्या करेगा शैतान? చూసి देखकर ఈడ నాది నడవదు, ये यहाँ पे हमारा नहीं चलेगा। వాళ్ళ దగ్గర ఉన్నోడు उनका पास में जो है నాకంటే కూడా శక్తివంతుడు, और मुझसे बड़ा शक्तिमान है, నాకంటే గొప్పవాడు, मेरे से बड़ा है, నాకంటే బలవంతుడు. मेरे से बलवान है। అబ్బో, నేను వారిని ముట్టుకుంటే బతకలేను, मैं उनको छुए तो मैं जिंदा नहीं रहूंगा। భయపడి వెళ్ళిపోతాడు. तुरंत बाकी डर जाए चले। కాబట్టి इसलिए ఇప్పుడు రూతును చూసిన వాళ్ళంతా భయపడతారు. रूत को जो देखा वो सब लोग डर जाएगा। ఎందుకు? क्यों? ఆమెను బట్టి కాదు, उनके कारण नहीं, ఆమె యెహోవా రెక్కల కింద ఉన్న దాన్ని బట్టి वो భయపడతారు. यहोवा के पंखों के नीचे है इसके कारण डरते हैं। ఎవరైనా నీకు నాకు భయపడుతున్నట్టే మన జీవితం మన సాక్ష్యాన్ని బట్టి కాదు, तुम्हें हमें डर है हमारे गवाही के कारण नहीं, మనం దేవుని రెక్కల కింద ఉన్న కారణంచే మనకు భయపడతాం. परमेश्वर के पंखों के नीचे है वो कारण से ही वो डरता है। కనుక దేవుని రెక్కల కింద ఉండడం ద్వారా परमेश्वर पंखों के नीचे रहने రూతు అనేకులకు భయ కారణంగా ఉన్నది. रूत बहुत लोगों के लिए भय कारण है। చివరి మాట చూస్తా, अंत की बात देखें, న్యాయాధిపతుల గ్రంథం न्यायों की 5వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం, न्यायों की पुस्तक 5 బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11, न्याय 11 న్యాయం కా కితాబ్, న్యాయాధిపతులు 11వ అధ్యాయం न्यायों की किताब 11 अध्याय 13వ వచనం చదవండి. 13 वचन पढ़िए। వర్స్ 13. 13 అమ్మోనీయుల రాజు వచ్చినప్పుడు ఆ, ఆ, మనము సమాధానముగా ఉండునట్లు యెహోవా రెక్కల కిందికి రావాలి. చాలండి. अम्मोनियों ने राजा ने युफ्ता के दूतों से कहा, कारण यह है कि जब इस्राएली मिस्र से आए तब अर्नोन से और यब्बो के यरदान तक जो मेरा देश था और उसके उन्होंने छीन लिया, इसलिए अब उसको बिना झगड़ा किए फेर दे।
సమాధానం ఉండాలి. और शांति आनंद से रहना। సమాధానం ఉండునట్లు ఏం చేయాలి? और शांति से रहने के लिए क्या करना? యెహోవా రెక్కల క్రిందికి రావాలి. यहोवा के पंखों के नीचे। ఏ వ్యక్తి అయితే యెహోవా రెక్కల కిందికి వస్తాడో ఆ వ్యక్తిలో సమాధానం ఉంటుంది. जो व्यक्ति यहोवा के पंखों के नीचे आएगा उन्हें शांति है। ఏ కుటుంబం అయితే యెహోవా రెక్కల కిందికి వస్తుందో ఆ కుటుంబంలో సమాధానం जो ఉంటుంది. कुटुंब परिवार यहोवा के पंखों के नीचे आएगा उसे शांति समाधान। ఒకవేళ నీవు దేవుని రెక్కల కింద లేవంటే సమాధానం కోల్పోయిన వాడు. परमेश्वर के पंखों के नीचे तुम नहीं आए तो समाधान खो गया। సమాధానం లేకుండా, ఆదరణ లేకుండా, నెమ్మది లేకుండా జీవితం జీవిస్తున్నావు. शांति आनंद धीरज ना रहते हुए तुम बिताते हो समय। ఒక వ్యక్తి एक व्यक्ति ఓ పుస్తకం రాశాడు. एक किताब लिखा। ఏమని రాశాడంటే क्या लिखा? అన్నము లేకపోయినా ఒక వ్యక్తి బ్రతకొచ్చట, और खाना नहीं रहे तो भी एक आदमी जिंदा रह सकता है, కానీ लेकिन ఆదరణ లేకుండా బ్రతకలేడు. बिना आदरण का वो जीवित नहीं रह सकता। ఆదరణ అంటే ఏంటండి? आदरण बोले तो क्या है? సమాధానం, शांति, నెమ్మది, धीरज, ఇంటిలో ఐక్యత, घर में ऐक्यता, కలిసి ఉండడం. मिलकर रहना। ఇది లేకపోతే సమాధానం కరువైపోతే బ్రతకలేము. ये नहीं रहे तो समाधान कभी कभी तो मत जी नहीं सकता। ఇప్పుడు రూతు रूत ने భర్త చచ్చిపోయాడు, पति मर गया, మామ చచ్చిపోయాడు, मामू मर गया, బావ చచ్చిపోయాడు, जीजा मर गया, మొగోళ్ళే చచ్చిపోయారు. सारे लोग जब मर गए। సమాధానం ఉంటుందా అండి ఇంట్లో? शांति रहता है क्या घर में? ఉంటుందా ఇంట్లో సమాధానం? रूत को कहा भी शांति లేదు. नहीं है। సమాధానం కావాలి, మరి ఎట్లా? शांति होना फिर क्या करूं? యెహోవా రెక్కల కిందికి రావడం ద్వారా సమాధానం దొరుకుతుంది. यहोवा पंखों के नीचे आने के द्वारा शांति मिलता है। గమనించింది, समझ लिए? నేను ఇక్కడ ఉంటే నాకు సమాధానం లేదు. मैं यहाँ रहे तो मुझे शांति नहीं मिलता। నేను మెల్లగా యెహోవా రెక్కల కిందికి పోతా. मैं धीरे से यहोवा के पंखों के नीचे जाऊंगा। యెహోవా రెక్కల కిందనే ఉంటాను. यहोवा के पंखों के नीचे ही रहूंगा, ఎందుకంటే ఆయన రెక్కల కింద నాకు సమాధానం ఉంది. क्योंकि उनके पंखों के नीचे मुझे शांति आनंद తన है। రెక్కల కింద సమాధానం ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. और उनके पंखों के नीचे समाधान रहने के लिए परमेश्वर तुम्हें हमें ఓ बुलाया। సమాధానం కోల్పోయి జీవిస్తున్న బిడ్డ, और समाधान खो गया वो जो रहते। సమాధానం పొందుకోవడం నీ వశంలో లేదు. शांति पाना तेरे वश में नहीं है। యెహోవా రెక్కల కిందికి రావడంలోనే సమాధానం. यहोवा पंखों के नीचे आने में ही शांति है। కనుక రూతు रूत ने ప్రభు యొక్క రెక్కల కిందికి వచ్చింది, प्रभु के पंखों के नीचे आई, సమాధానం పొందింది. शांति पाई। ఎలాంటి సమాధానం? कैसा शांति? శాశ్వతమైన సమాధానం, सदाकाल की शांति, నిత్యమైన సమాధానం, हमेशा के लिए शांति, దేవుడిచ్చే సమాధానం, परमेश्वर देने की शांति, తీసివేయబడని సమాధానం, नानी न करने का ఎల్లప్పుడూ ఉండే సమాధానం, हमेशा रहने वाला शांति, ప్రభువును ఆరాధించే సమాధానం. प्रभु का आराधना करने की शांति। ఓ ప్రియ బిడ్డ, हे प्रिय भाई నీకు కూడా సమాధానం ఉందా? और तुम्हें शांति है రూతు क्या? వలె रूत के जैसे ఉదయకాల సమయమున सवेरे के समय యెహోవా రెక్కల కింద ఉన్నవారు మాత్రమే ఆరాధించగలుగుతారు. यहोवा का पंखों के नीचे रहने वाले लोग ही आराधना करेगा। 5 విషయాలు చూస్తా వచ్చాం. हमने 5 विषय देखा। మొదటిది ఏందండి? पहला क्या है? యెహోవా రెక్కల కింద సురక్షితమైన భద్రత ఉంది. यहोवा पंखों के नीचे सुरक्षा का और प्रतिफल है, ఆ భద్రత ఉంది. सुरक्षा है। లోకములో ఎక్కడ సురక్షత లేదు. दुनिया में कहीं पर भी सुरक्षा नहीं है, లోకం భద్రత కావాలని పోరాడుతున్నారు. और दुनिया सुरक्षा होना करके बहुत ప్రతి ఒక్క వ్యక్తిని భద్రంగా జాగ్రత్తగా ఉండాలని ప్రయాసపడుతున్నాడు. हर एक व्यक्ति अच्छा उशार से रहने के लिए परिश्रम करता है, ఎక్కడ చూసినా వైరస్ ప్రభావం ఉంది. और कहीं पर देखो वायरस का प्रभाव है। కానీ ఎక్కడ ఉంది భద్రత? कहाँ पर सुरक्षा है? యెహోవా రెక్కల కింద భద్రత ఉంది. यहोवा पंखों के नीचे सुरक्षा है। రెండోది ఏం చూస్తున్నామండి? दूसरा क्या देखते हैं हम? యెహోవా రెక్కల కింద మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. यहोवा के पंखों के नीचे हम पवित्रता से रह सकता है। పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడంటే ఆయన రెక్కల కింద ఉండగలుగుతాం. पवित्र से रहने के लिए परमेश्वर ने बुलाया। మూడోది చూసాం, तीसरा क्या? ఆయన రెక్కల కింద సాక్షులుగా ఉండునట్లు మనల్ని పిలిచాడు. उनके पंखों के नीचे साक्षी पे रहने के लिए परमेश्वर ने बुलाया। నాలుగోదిగా चौथा, ఆయన రెక్కల కింద అనేకులు మనల్ని చూసి భయపడేటట్టుగా భయకారణంగా ప్రభు మనల్ని చేశాడు. और चौथा, परमेश्वर के पंखों के नीचे रहने के लिए हम डर का कारण बना के रखा। చివరిగా ఐదవదిగా अंत में पांचवा, యెహోవా రెక్కల కింద మనకు సమాధానం ఇచ్చాడు. यहोवा पंखों के नीचे हमें शांति आनंद दिया। లోకంలో సమాధానం లేదు. दुनिया में कहीं शांति नहीं है, ఎన్ని ఉన్నా बहुत से है, फिर भी అన్ని ఈ లోక సమాధానం सभी इस दुनिया की शांति है, తాత్కాలికమైంది. तात्कालिक थोड़े दिन का है। కానీ యెహోవా రెక్కల కింద సంపూర్ణమైన బహుమానం అనగా సంపూర్ణమైన సమాధానం కలదు. यहोवा पंखों के नीचे संपूर्ण शांति आनंद है। నీవు కూడా రూతు వలె ఆయన రెక్కల కింద ఉండి रूत के जैसे उनके पंखों के नीचे रहकर ఈ యొక్క 5 అద్భుతమైన ఆశలు పొందినట్లయితే, ये 5 अद्भुत किस्म का आशीर्वाद पाया तो ప్రభువా నన్ను కూడా నీ రెక్కల కింద ఆశ్రయం ఇచ్చావు, నాకు కూడా నీ రెక్కల కింద ఆశ్రయం ఇచ్చావు, प्रभु मुझे भी आपके पंखों के नीचे और सुरक्षा दिया, నాకు కూడా నీ రెక్కల కింద నీడ ఇచ్చావు, और आपके पंखों के नीचे मुझे छाया గాలి दिया, వానకు కొట్టుకొని పోయే నాకు जो हवा तूफान में जाने वाला मुझको నీ రెక్కల కింద నాకు ఆశ్రయం ఆధారం నీడ ఇచ్చావు. आपके पंखों के नीचे मुझे शरणागत छाया दिया है। దీనికి నేను కృతజ్ఞుడను. इसके लिए मैं स्तुति धन्यवाद देता ఇట్లు మనము ప్రభు రెక్కల కింద ఆశ్రయం ఇచ్చినందుకై ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. हूं। और प्रभु ने हमें उनके पंखों के नीचे जो दिया और सुरक्षा के लिए परमेश्वर का हम स्तुति धन्यवाद करेंगे।